వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. దేశంలో ఎక్కడ అక్రమ గంజాయి నిల్వలు బయటపడ్డా దాని మూలాలు మాత్రం ఒడిశాతో కనెక్టివిటీ ఉన్నాయి అనడానికి ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా మోహనా బ్లాక్లోని పిడియాడి గ్రామంలో గంజాయి నిల్వలు ఉన్నాయని గుర్తించినటువంటి పోలీసులు 4 బెటాలియన్లతో ఒక మెజిస్ట్రేట్ ఎస్హెచ్ఓతో కూడాను ఆ గ్రామాన్ని చుట్టుముట్టారు. అక్కడికి వెళ్ళి చూసేసరికి 20 క్వింటాల 11 కేజీల గంజాయి నిల్వలు స్వాధీనం చేసుకున్నటువంటి పోలీసులు వాటిని 4 వాహనాల్లో తీసుకొచ్చే క్రమంలో పిడియాడి గ్రామంతో పాటు పరిసర గ్రామస్తులు అందరూ కూడాను ఆ వాహనాలను అడ్డుకునేందుకు దారి పొడుగును కూడా చెట్లు నరికివేసి వారిని కట్టడి చేశారు. అక్కడితో వదిలినటువంటి ఆ గ్రామస్తులందరూ కూడాను మొత్తం 24 మంది సిబ్బందిని మాత్రం గ్రామంలో నిర్బంధించి రాత్రంతా కూడాను వారిపై దాడికి పాల్పడ్డారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి గంజాం జిల్లా ఎస్పీ జితేందర్ పండా మాత్రం ఈ విషయంపై సీరియస్గా తీసుకొని తెల్లవారుజామునే ఆ గ్రామానికి వెళ్ళి వారందరినీ విడిపించే క్రమంలో ఆ గ్రామస్తులు వారిని కూడా లోపలికి వచ్చే పరిస్థితి లేకుండా చేశారు. మొత్తం 4 బెటాలియన్కి సంబంధించినటువంటి పోలీసులతో పాటు మెజిస్ట్రేట్ అదేవిధంగా ఎవరైతే ఎస్హెచ్ ఉన్నారో వారందరినీ కూడాను గ్రామంలో నిర్బంధించడమే కాకుండా వారిపై దాడి చేసిన ఘటన మాత్రం సీరియస్గా తీసుకున్నటువంటి జితేంద్ర పండా మాత్రం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు. ఒడిశాలో గంజాయి సాగు ఏ విధంగా సాగుతుందనడానికి పిడియాడి గ్రామంలో 20 క్వింటాల 11 కేజీల గంజాయి నిల్వలు స్వాధీనం చేసుకోవడం, అది కనుక రాష్ట్ర సరిహద్దు దాటుంటే శ్రీకాకుళం విజయనగరంతో పాటు దేశ నలుమూలలో ఉన్న రాష్ట్రాలకు కూడాను ఈ గంజాయి సరఫరా అవుతుంది. అక్కడ గంజాయి ఏ మొత్తంలో సాగు అవుతుందనే విషయాన్ని మాత్రం గత రాత్రి పట్టుబడినటువంటి ఆ నిల్వలు ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. వీటిని అదుపులో తీసుకొని ఆ గంజాయి నిల్వను తీసుకొస్తున్న క్రమంలో మొత్తం 6 వాహనాలు మాత్రం చెట్లు రోడ్లకు అడ్డంగా నరికి వాటిని మాత్రం కట్టడి చేశారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుంది. ఒరిస్సా ప్రభుత్వం కూడాను గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని చేస్తున్న ప్రయత్నంలో చేసినటువంటి ఆ దాడిలో పిడియాడి గ్రామంలో అంత పెద్ద మొత్తంలో నిల్వలు బయటపడ్డాయంటే ఆ పరిసర ప్రాంతాల్లో ఏ మేరకు గంజాయి సాగు సాగుతుంది, ఆ గంజాయి సాగు అయిన క్రమంలో వీటిని ఏ మార్గాల ద్వారా ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు చేస్తున్న ప్రయత్నాలు మాత్రం కట్టడి చేయాలని ఉద్దేశంతో మెజిస్ట్రేట్ ఎస్హెచ్ఓతో పాటు ప్రాథమిక దర్యాప్తులో నిల్వలు బయటపడిన తర్వాత బాధితులు ఎవరు వీళ్ళందరికీ కూడాను మానిటరింగ్ చేస్తున్నారు. ఒక ప్రభుత్వ ఉద్యోగులతో పాటు మరోవైపు పోలీసులను కూడాను రాత్రంతా నిర్బంధించినట్టు వాటి వెనక ఎటువంటి హస్తం ఉందనే విషయంలో ఒడిశా రాష్ట్ర అధికారులందరూ కూడాను ఈరోజు ఆ దిశగా ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న ఒడిశా మోహనా బ్లాక్లో పిడియాడి గ్రామంలో జరిగినటువంటి ఈ ఘటన మాత్రం ఒక్కసారిగా ఒడిశా వాసులను ఉలిక్కిపాటు గురిచేసింది. ఒడిశాలో పెద్ద మొత్తంలో గంజాయి సాగు అవుతుంది. అక్కడ సాగైన గంజాయి మాత్రం దేశ నలుమూలకు కూడా సరఫరా అవుతుందనడానికి ఇదొక నిదర్శనంగా తీసుకున్న ఒడిశా పోలీసులు మాత్రం ఈ సాగును కట్టడి చేయడంతో పాటు అక్రమ గంజా రవాణాను అరికట్టేందుకు ఇటు ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా సహకరిస్తున్నారు. అందులో భాగంగానే ఇటీవల ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి 3 జిల్లాల్లో 23 నుండి 25 వరకు పట్టుబడినటువంటి సుమారు 7,360 కేజీల అక్రమ గంజాయి నిల్వను కూడా దగ్ధం చేసినటువంటి పోలీసులు ఈరోజు ఒడిశాలో బయటపడినటువంటి ఈ 20 క్వింటాల 11 కేజీల నిల్వలను స్వాధీనం చేసుకొని సంబంధిత వారిని అరెస్ట్ చేసే ప్రయత్నంలో ఆ గ్రామస్తులందరూ అధికారులను చుట్టుముట్టి వారి వాహనాలను ధ్వంసం చేసి వాహనాలు రాకపోకలకు అడ్డంగా చెట్లు నరికివేసి అంత దాష్టికానికి పాల్పడ్డారు. ఈ పాల్పడిన ఘటన మాత్రం ఒడిశా ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. అంత పెద్ద మొత్తంలో పట్టుబడినటువంటి ఆ గంజాయి కనుక అక్రమ రవాణా జరిగితే మొత్తకు బానిసైనటువంటి యువకులు మాత్రం ప్రాణాలు హరించే పరిస్థితి ఉంది. ఇంత పెద్ద మొత్తంలో సాగు అవుతున్నా కూడా ఒడిశా ప్రభుత్వం ఇప్పుడిప్పుడే గంజాయి సాగును అదుపు చేసేందుకు చేస్తున్న ప్రయత్నంలో నిన్న చేసినటువంటి ప్రయత్నం మాత్రం 24 మంది ప్రభుత్వ సిబ్బందిని రాత్రంతా కూడా నిర్బంధించినటువంటి ఆ గిరిజన గ్రామ ప్రజలు మాత్రం ఈరోజు గంజాయి సాగు మాత్రం చేస్తున్నారు. కాకుండా ఆ సాగును గంజాయిగా మార్చి వాటి ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు మాత్రం పెద్ద ముఠా నెట్వర్కే వారికి అండగా ఉంది కాబట్టి అంత పెద్ద సాహసం చేయగలిగారు. పోలీసులు స్వాధీనం చేసుకున్నటువంటి ఆ నిల్వలను తరలించే క్రమంలో రహదారి మార్గంలో చెట్లు అడ్డం పెట్టి నరికేసి రోడ్లపై పడేసి వాహనాలను మాత్రం అదుపులో తీసుకుని వాటి అన్నింటిని కూడా ధ్వంసం చేసి ఆ నిల్వలను ఎత్తుకుపోవడమే కాకుండా ప్రభుత్వ ఉద్యోగులను రాత్రంతా నిర్బంధించి వారిపై మాత్రం దాడి చేయడాన్ని మాత్రం ఒడిశా
ప్రభుత్వం సీరియస్గా తీసుకున్న ఈ క్రమంలో ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా ఆ పరిసర ప్రాంతం వాసులు ఆ గంజాయి సేద్యం చేయకుండా ఎటువంటి కట్టడి చేస్తారు. అక్రమ గంజాయి రవాణాకు వేదికైనటువంటి ఒడిశా రాష్ట్రం మాత్రం దేశం అంతా కూడాను ఈ గంజాయి రహిత రాష్ట్రాలుగా తీర్చిదిద్దాలనే క్రమంలో ఈరోజు నక్సలిట్లు ప్రాబల్యం కలిగినటువంటి ఒడిశాలో ఈ గంజాయి సాగుకు మాత్రం నక్సల్స్ కూడా సహకరిస్తున్నారన్నటువంటి ఒక కొత్త కోణాన్ని కూడా పోలీసులు ముందుగా గమనించి 4 ప్లాటూన్లు సంబంధించిన సిబ్బందిని కూడా బలగాలను కూడా తీసుకెళ్లారు. అయినప్పుడు కూడా వారిని అదేవిధంగా వెళ్ళినటువంటి మ్యాజిస్ట్రేట్తో పాటు పోలీస్ సిబ్బందిని అదేవిధంగా ఎస్హెచ్ఓని కూడా నిర్బంధించడం మాత్రం సీరియస్గా తీసుకుని ఒరిస్సా పోలీసులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సంబంధితులందరినీ అరెస్ట్ చేసి వారిపై మాత్రం పీడీ యాక్ట్ పెట్టాలి. వారికి ఎవరెవరు సహకరిస్తున్నారో వారి గురించి కూడా పోలీసులు పెద్ద మొత్తంలో గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఒడిశాలో పిడియాటి గ్రామంలో జరిగినటువంటి ఈ దాష్టికాన్ని మాత్రం ఒడిశా ప్రభుత్వం సీరియస్గా తీసుకుందనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. ఆ ప్రాంతంలో మావోయిస్టు ప్రాబల్యత ప్రాంతం కావడంతో యథేచ్ఛగా గంజాయి సాగు మాత్రం వారికి దోహదపడుతుంది. అక్కడ ఒడిశా పోలీసులు మాత్రం మావోయిస్టులతో ఎదురెత్తులు కాల్పులు జరిపే క్రమంలో వారందరూ కూడాను కువర్ట్లుగా మావోయిస్టులకి ఏమొచ్చి అండగా నిలవడంతో పోలీసులు ఆ ప్రాంతాలకు వెళ్లరన్నట్టు నిర్భయంతోనే ఈరోజు గంజాయిని అంత పెద్దలో సాగు చేస్తున్నారు. 20 క్వింటాల గంజాయి స్వాధీనం కావడం అంటే అది చాలా కోట్లాది రూపాయలు ఖరీదు చేసే గంజాయి సాగుగా పరిణితి తీసుకోవడం. ఒడిశా ప్రభుత్వం మాత్రం ఆ ప్రాంతంలో గంజాయి సాగును అరికట్టేందుకు మాత్రం ఈ విషయాన్ని మాత్రం సీరియస్గా తీసుకుంది. ప్రభుత్వ అధికారులను రాత్రంతా నిర్బంధించే విషయాన్ని మాత్రం ఒడిశా ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఆ పరిసర ప్రాంతాల్లో ఎవరెవరు దీనికి పాల్పడ్డారనే విషయంలో మాత్రం కఠినంగా చర్యలు చేపట్టడానికి మాత్రం రంగం సిద్ధం చేసింది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. ఒడిశా ప్రాంతంలోని గంజాం జిల్లా మోహనా బ్లాక్ పిడియాడి గ్రామం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం. पिडियाडी ग्राम वीडियो रामकृष्ण रवणलतो सत्यम आरटीवी श्रीकाकुलम। चोरा गंजेई कारबार जो चली गंजेई माफिया मान द्वारा ताकू धरिबा आमर चेष्टा गत प्राय 6 मास ऊर्ध्व हम आम से कम लगिचु जे अंचल संपूर्ण भाव में केमती गंजेई को आम तार चाष एवं तार बेपार सबकिछि बंद करने आमर सब प्रकार चेष्टा चली विभिन्न समय आम गंजेई धरुचु एवं निर्दिष्ट व्यक्ति जो माने से गंजेई डील करुचंती सेमान को अरेस्ट करके कोर्ट को चालान करा जाउची। सेही भली गत काली आमको गोटे विश्वस्त सूत्र गोटे खबर मिलता जे पीडीआर गाँव रे प्रचुर परिमाण रे गंजेई मौजूद अच्छी से माने सेगुड़ी को जदि तुरंत आम जाइकी सीज न करुचु ताहले से माने सेगुड़ी को चालान करदेवे। ये खबर पाइला परे आमर मोहना एआईसी तुरंत मते जनईथिले जनला परे एनडीपीएस आईन रो धारा अनुसार से एडीएम को मध्य जनईथिले। एडीएम जने एग्जीक्यूटिव मजिस्ट्रेट को डेप्यूट करथिले। गोटे पुलिस टीम फॉर्म कराइला किछि पुलिस कर्मचारी डिस्ट्रिक्ट हेडक्वार्टर रु मध्य एठिक पठाइला। तापरे मोहना अड़बा आर उदयगिरी ये 3 थानार आईआईसी सेमानकर समस्त स्टाफ को लेकिरी एवं हेडक्वार्टर आसवा स्टाफ को लेकिन एग्जीक्यूटिव मजिस्ट्रेट को सहित से गाँव को जाइए। ये टीम रो लीड नौथिले हमर एसडीपीओ इंचार्ज जो अच्छा डीएसपी अमिताभ पंडा से टीम को लीड करुले। से गाँव को से जाइए एवं सेठू प्रचुर परिमाण रे जबत मध्य होइथिला गंजेई एवं सेठू किछि आसामी को मध्य से धरिथिले। से सब को नेकी से माने फेरुथिबा समय रे तार परवर्ती गाँ जो रही जुब से जुब गाँव किछि लोक से रास्ता रे गछ काटिकी पकई एवं पत्थर रखी रास्ता अवरोध करथिले जहाद्वारा पुलिस गाड़ी आसवा संभवपर हो नथिला। से माने पुलिस गाड़ी ओह्लई गछ एवं पत्थर को हटेबा उद्यम करुवा समय ग्रामवासी माने अतर्कित भाव में चारिपटू बेड़ी जाते से आक्रमण करते। एथिरे आमर एसडीपीओ एवं आईआईसी समेत 26 जन पुलिस कर्मचारी आहत होती। आमर प्राय 6टी पुलिस गाड़ी को से माने भंगारुजा मध्य करिसंती। यापरे आमर जने सब इन्स्पेक्टर को मध्य से बेकरे गामछा चापिकी मारिवाई से चेष्टा करछंती जे कि अति सक्रिय भाव में काम करुले से जगार।
तापरे हेडक्वार्टर पुणी आउ पुलिस पठा जाइथिला घटनास्थल को एवं घटनास्थल रे स्थानीय सरपंच एवं अन्य किछि व्यक्ति सेठी पहुँचथिले। आपण मानक भितर मध्य किछि मीडिया बंधु भी सेठी पहुँचीथिले। मीडिया बंधु माने निज आखिरे देखिचंती सेठिका दृश्य कौन थिला। आमर पुलिस कर्मचारी सेमानक सहित कौनसी तांकर दुश्मनी नथिला। सेमाने एनडीपीएस एक्ट रे आईन रे काम करुथिले, आईन सम्मत काम करुथिले, किंतु ताकू विरोध करिकी एई युव गाँर जो लोक माने पुलिस प्रति एभली आक्रमण करिसंती एवं से आक्रमणर सुजोग नहीं गिरफ होइतिबा आसामी जो माने थिले पीडीआर गाँर सेमाने मध्य सेटू एस्केप हो जाइथिले। से माने प्राय 8 जन आसामी को धरथिले, सेमाने एस्केप करि गले। तेणु बर्तमान आमे ये घटना को बहुत गुरुतर सहित आम नहींचु। खूब शीघ्र आम या उपरे निर्दिष्ट व्यक्ति जो माने कि पुलिस प्रति आक्रमण करिसेंती एवं पुलिस काम रे बाधा देइसेंती सेमानक प्रति दृष्टांतमूलक कार्य आम कार्यानुष्ठान ग्रहण करिबु। सर सेठी किछि पत्र विनिमय हेतला पुलिस एवं ग्रामवासी मध्य रे किछि चुक्तिनामा लिखा जाइतिला। से जो लिखित चुक्तिनामा कोन थिला सर? से चुक्तिनामार कौन मिनिंग नाई। से माने निहाती अजौक्तिक कथा गुड़ाक कहते। पुलिस राति पेट्रोलिंग करिवो नाई, पुलिस क्या घरे गंजेई थिले भी राति सीज करिवो नाई, एमती कौन अग्रहणीय कथा को आम ग्रहण करिपारिबु नाही। परिस्थिति रे पड़िकी जदि पुलिस आमर सेमती किछि लिखि देइथिबे बा दस्खत करिथिबे से कागज भित्तिहीन, तार कौन मूल्य नाही। आम प्राय 200 रु ऊर्ध्व लोकों ना रे मामला करुछु एवं खूब शीघ्र दृढ़ कार्यानुष्ठान नबु से मान को। यार यार कारण केवल से माने आईन रो अज्ञता हो पारे बा से मानकर गंजेई व्यापार रे जो लाभ पाउछंती लक्ष लक्ष टंकार लाभ पाउछंती सेटा भी गोटे कारण हो पारे। से जहाँ भी कारण होना कहीं आम खूब शीघ्र दृढ़ कार्यानुष्ठान नबू, क्या छड़ा जीव ना। से गुड़ा आम करुचु, आम करुचु तार व्यवस्था करुचु, कहीं एथुरु छड़ा जीवे ना। जो जे भी पुलिस कर्मचारी को ऊपर आक्रमण करिछि ताकू आमे निश्चित भाव में आईन रो परिसर भीतर को बहुत जल्दी नबू। मरिన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి, ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది।